హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నేను చిరంజీవి. సో ఒక 3 to 4 సెంటెన్సెస్ చెప్దామని వచ్చిన నా టీమ్ ఎస్ఆర్హెచ్ గురించి. ఎమోషనల్ వర్డ్స్, లాస్ట్ ఫైనల్ వర్డ్స్. ఇది ఐపీఎల్, ఇదే లాస్ట్ బ్లాగ్ ఇయర్కి. అంటే ఒక ఎస్ఆర్హెచ్ అనేది ఒక ఎమోషన్, నాకు ఒక రన్నింగ్ ఏమంటారంటే ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మీ అంటారు కదా, అట్లా నాకు ఎస్ఆర్హెచ్ నాకు ఒక వెంటాడే ఎమోషన్. ఎందుకంటే మన హైదరాబాద్, మన తెలుగు టీం, అండ్ లిటరలీ ఈ 2 months అయితే చాలా క్లోజ్ అయిపోయినారు ఇంకా నాకు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కానీ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి చిరునామా అయినారు. రైట్ ఫ్రమ్ అభిషేక్ శర్మ, మళ్ళీ ట్రావిస్ హెడ్, వాళ్ళ పార్ట్నర్షిప్ కానీ వాళ్ళు ఆడే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ కానీ లిటరలీ సూపర్. అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో దడ పుట్టించినారు, వేరే టీమ్స్కి ఉనికిచ్చినారు. అట్లా ఆడినారు వాళ్ళు. అంటే 6 వరకు 125 అంటే మీరు చూసుకోవచ్చు. 288, 277 లిటరలీ సూపర్. ఐపీఎల్ 2 హై స్కోర్లు మనవే ఉన్నాయి. అండ్ అట్లా ఆడినాం మనము. అండ్ అంటే నిన్న లైక్ మీరు చూస్తే త్రూఅవుట్ ద ఐపీఎల్ కూడా మనం అంత అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడినాం. అండ్ ఒక వేరే టీంకి అయితే ఉనికి పుట్టించినామని చెప్పాలి మనం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ 6 మందే, లైక్ హైయెస్ట్ టాప్ 2 హైయెస్ట్ స్కోర్స్ మంది ఐపీఎల్లో. లిటరలీ సూపర్. లైక్ ఎమర్జింగ్ ప్లేయర్ కూడా అభిషేక్ శర్మకు వచ్చింది, హ్యాట్స్ ఆఫ్, సూపర్. అండ్ ఇంకా అది కాకుండా నాకేమంటే మనకి బెస్ట్ పిచ్, మనకేమంటే లైక్ బెస్ట్ పిచ్ రిపోర్ట్ కూడా హైదరాబాద్కే వచ్చింది నిన్న. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఉప్పల్, హైదరాబాద్. అండ్ రన్నర్స్ అప్ ట్రోఫీ కూడా ప్యాట్ కమిన్స్ గారికి వచ్చింది. ఫెయిర్ ప్లేలో కూడా మనకే వచ్చింది. అండ్ ఫెయిర్ ప్లే అవార్డు కూడా మనకే వచ్చింది. అండ్ అంటే మనం ఎంత ఓవర్ యాక్షన్ లేకుండా ఎంత బాగా ఆడినా మీరు చూడొచ్చు మనం టోర్నమెంట్ అంత ఎస్ఆర్హెచ్. సో లిటరలీ సూపర్. అండ్ అంటే ఒక అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్కి మనం బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాము. అండ్ లిటరలీ అంటే 277, 288 అంటే మాటలే కదా. 1 పాయింట్ ఆఫ్ టైంలో 300 అన్నట్టుండే, 300, 400 దాకా కూడా పోయిండే. అది మనం ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ గుర్తుపెట్టుకోవాల్సిండేది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇద్దరు చాలా బాగా ఆడినారు. అండ్ గ్రేట్ ఓపెనింగ్ పార్ట్నర్స్ దొరికినారు మనకి. మళ్ళీ మన కాటరమ్మ కొడుకు క్లాసింగ్, కుక్కట్పల్లి క్లాసింగ్, తను కూడా ఏమంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఆడినాడు. ఇంకా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ తను కూడా చూసుకోలేదు అసలు. అండ్ ఇంకా లేటర్ పార్ట్ ఆఫ్ టైం ఏమంటే ఇంకా సిచ్యువేషన్ బట్టి ఆడినాడు కానీ, బట్ చిత్తా కొట్టేస్తున్నాడు క్లాసింగ్ కూడా ఈ సీజన్స్. చాలా చాలా బాగా ఆడినాడు క్లాసింగ్. అవుట్ స్టాండింగ్ సీజన్ తనకు కూడా. అండ్ మార్కరం కూడా బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు లైక్ మనకి. అండ్ రాహుల్ త్రిపాఠి కూడా బాగా ఆడినాడు లేటర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి. అండ్ ఇంకా అబ్దుల్ సమద్ కూడా అప్పుడప్పుడు దెబ్బేస్తున్నా కూడా మళ్ళీ బాగానే ఆడినాడు. తను ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. షాబాజ్ అహ్మద్ కూడా బాగా ఆడాడు, ఆల్రౌండింగ్ కాంట్రిబ్యూషన్ మనకి. సో ఇట్స్ కంబైన్ టీమ్ ఎఫర్ట్ అంటే నేను అంటే అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఒక్కళ్ళిద్దరితో రాదు, అందరు టీమ్ జెల్ అయితేనే వస్తుంది అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. ఇంకా బౌలింగ్ వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్, స్వింగ్ కింగ్, తను ఏమంటే మన ఇండియన్ స్టార్ ప్లేయర్ అని చెప్తాను నేను మన ఎస్ఆర్హెచ్కి. తను లెజెండ్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఇప్పుడు కూడా అదే స్వింగ్ ఉంది ఆయనకి. అండ్ లిటరలీ సూపర్ భువనేశ్వర్ కుమార్ గారు. మళ్ళీ యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ గారు ఈజ్ ఆల్సో మెయిన్ అసెట్ టు అవర్ ఎస్ఆర్హెచ్ టీమ్. యార్కర్స్ కానీ తన స్పైల్ కూడా తను అంత బాగా వేస్తున్నాడు. అండ్ మయాంక్ మార్కండే కూడా చాలా బాగా వేస్తున్నాడు స్టార్టింగ్లో అంతా. అండ్ మళ్ళీ అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ స్పిన్ కూడా బాగా వేస్తున్నారు అప్పుడప్పుడు. అండ్ సూపర్. అంటే ప్యాట్ కమిన్స్ గారు ఆఫ్ కట్టర్స్ కూడా మీరు చూస్తే లైక్ చాలా హెల్ప్ అయినాయి. అండ్ తన బౌన్సర్స్ కానీ, ఆఫ్ కట్టర్స్ కానీ, అగ్రెసివ్ బౌలింగ్ కానీ లిటరలీ సూపర్. అండ్ ఇంకా వచ్చేసరికి క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ప్యాట్ కమిన్స్. లాస్ట్ సీజన్లో మనం 10th ఉంటుంది, ఇప్పుడు ఫైనల్ వరకు వచ్చినామంటే అది ప్యాట్ కమిన్స్ గారు క్యాప్టెన్సీనే. వెరీ కూల్, వెరీ కామ్ కస్టమర్ తను. అండ్ టీంకి అంతా కాన్ఫిడెన్స్ ఇచ్చినాడు. ఆ టీం జెల్ అయ్యే మనం ఇంతవరకు వచ్చినాం. సో గ్రేట్ క్యాప్టెన్సీ ప్యాట్ కమిన్స్ గారు. అండ్ లిటరలీ మనం మిస్ అవుతాం ఆయన్ని. సో ప్యాట్ కమిన్స్ గారు ఏమేమి అచీవ్ చేయలేదు చెప్పండి. ఆయన సచ్ ఎ లెజెండ్ ఆయన. సో ఎస్ఆర్హెచ్కి ఆయన ఒక లీడర్ అంటాం కదా, అట్లా ఆయన. సో సూపర్ ప్యాట్ కమిన్స్ గారు. సో వీ ఆల్వేస్ మిస్ యువర్ క్యాప్టెన్సీ. ఆయన నాయకత్వాన్ని మనం ఎప్పుడు మిస్ అవుతాం, నెక్స్ట్ సీజన్ దాకా. ఇంకా నెక్స్ట్ మన ప్యాషనెట్ ఓనర్ కావ్య మారన్ గారు. సో సచ్ ఎ యంగ్, ప్యాషనెట్, బ్యూటిఫుల్ లేడీ. సో తను మన ప్రిన్సెస్, మన క్వీన్, మన ఎస్ఆర్హెచ్కి. నిన్న కూడా తను వచ్చేయమంటే లైక్ చెప్పినారు. సో లైక్ ఫైనల్ వర్డ్స్ టీంకి వచ్చేసి, టీం రేపు డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే మనం అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అన్నా మనం ఫైనల్ దాకా వచ్చినాం. బాటమ్ నుంచి ఉండేవాళ్ళం ఫైనల్కి వచ్చినాం. సో మీరు అసలు డిసప్పాయింట్ అవ్వకూడదు మీరు. సో ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉండాలని చెప్పినారు. అంటే అట్లా యంగ్ ప్యాషనెట్ ఓనర్ని ఎప్పుడు చూడలేదు నేను. సో కావ్య మారన్ గారు లైక్ ప్రిన్సెస్ అండ్ క్వీన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. సో తను సపోర్ట్ చేసే రియాక్షన్స్ కానీ లిటరలీ సూపర్. సో కావ్య మారన్ గారు లైక్ అట్మోస్ట్ రెస్పెక్ట్ మీ మీద నాకు. అండ్ ఇంకా కమింగ్ టు ఫైనల్ వర్డ్స్, ఇంకా ఎస్ఆర్హెచ్ ఈజ్ ఆల్వేస్ రన్నింగ్ ఎమోషన్. అది నాలో ఉండే అంతర్భాగమే ఎస్ఆర్హెచ్. సో ఎప్పుడు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తూనే ఉంటాయి. అండ్
డైయార్డ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్. సో ఆల్రెడీ 2 times ఛాంపియన్స్ on Deccan Chargers 2009, 2016 SRH, లిటరలీ సూపర్. అండ్ 2 times రన్నర్స్ అప్ సిఎస్కే అయితే మళ్ళీ కేకేఆర్తో. యా, ఇట్స్ ఓవరాల్ గ్రేట్ సీజన్. మనం తల పైకి పెట్టుకొని నడవాలి. సో అది నేను చెప్తున్నాను. సో డిసప్పాయింట్ అయ్యే పనే లేదు. ట్రోఫీలు తన్ని రావు, ట్రోఫీ గెలవకుండా ఇంత అచీవ్ చేస్తున్నాం. అండ్ ఒక 2024 అంటే ఒక సీజన్ గుర్తుండిపోతుంది ఎస్ఆర్హెచ్. సో అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ చిరునామా అయినాం. సో అదే ఫ్రెండ్స్, సింపుల్ ఎమోషనల్ కోషంట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. సో ఫర్ ఎవర్ ఎస్ఆర్హెచ్ అండ్ ఫర్ ఎవర్ ఆరెంజ్ ఆర్మీ, ఫర్ ఎవర్ హైదరాబాద్. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.